ప్రైజ్ ది లార్డ్ అండి. మన ఛానల్లో నేను పెట్టిన వీడియోకి ఒక సహోదరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కొట్టివేశాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే గాని కొట్టివేయటానికి నేను రాలేదు అన్నాడు బ్రదర్ అని కామెంట్ లో తెలిపారు. బ్రదర్ చెప్పిన మాట వాస్తవమే, కానీ యేసు ప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని ఎలా కొట్టివేశాడో ఇందుగల మర్మం ఏమిటో లేఖనాల ద్వారా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం, నేను ధర్మశాస్త్రాన్ని గాని ప్రవక్తలను గాని కొట్టివేయడానికి రాలేదు అని లేఖనం చెబుతుంది. ధర్మశాస్త్రం దేన్ని బయలుపరిచిందంటే మన దోషములను, మన పాపములను, దేవుడు ఎంత పరిశుద్ధుడో మనము ఎంత బలహీనులమో తెలియజేసింది. యేసు ప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని తిరస్కరించలేదు, ఆయన నిజమైన అర్థాన్ని పూర్తిగా నెరవేర్చాడు. ఎట్లనగా మన జీవితంలో 2 ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి పాప మరణ నియమము, ఇది మన పాపాలను, మనలను పాప బంధకంలో ఉంచుతుంది, దోష బంధకాలలో జీవింపజేస్తుంది. రెండవది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఇది యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేకుండా స్వతంత్రులుగా చేస్తుంది. ధర్మశాస్త్రం పవిత్రమైనదే అయినను అది మన శరీర బలహీనత వలన మనలను రక్షించలేకపోయింది. కానీ దేవుడు యేసుక్రీస్తు వారిని పంపి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ధర్మశాస్త్రం దేనిని చెయ్యజాలకపోయానో దానిని దేవుడు చేసేను. ధర్మశాస్త్రంలో ఉన్న బలులు గాని అర్పణలు గాని మన పాపాలను గాని దోషాలను గాని తీసివేయలేవు. వాటిని ఇప్పుడు మనం జరిగించాల్సిన అవసరం లేదు. అందుకే రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాను అన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన కొరకు నెరవేర్చేశాడు. మరి ధర్మశాస్త్రంలో అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు అని ఉంది కదా అని మీరు అనొచ్చు. అప్పుడు దేవుడు రాతి పలకలపై రాసి వాటిని మనం జరిగిస్తేనే తప్పు అన్నాడు. మరి ఇప్పుడైతే ఆయన ఆజ్ఞలను మన హృదయాంతరంగాలపై రాసి ఉంచాడు. అప్పుడు చేస్తేనే తప్పు, ఇప్పుడు నీ ఊహల్లోకొచ్చినా తప్పే. దేవుడు ఈ విధంగా నెరవేర్చి కొట్టివేశాడు సిలువలో. యెహోవా వాక్కు కొంత అచ్చట కొంత ఇచ్చట ఉండును. ఆమేన్.